ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రకంగా ప్రాధాన్యమున్న అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనల్లో ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల తీరునే మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది. అదే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య కీలక సమయంలో మరోసారి పొత్తు కుదరటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన కులాలు కమ్మ, కాపు. కమ్మ కులానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బలం ఎక్కువ ఉంది. కాపు కులానికి కొన్ని ప్రాంతాల్లో, రెడ్డి కులానికి బలం ఎక్కువ ఉంది. బలం లేని ప్రాంతాల్లో రెండు కులాలకు బలహీనత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కులాలు ఒక్కటైతే మరో బలమైన కులం రెడ్డికి బలం తగ్గిపోతుంది. అందుకే చాలా కాలంగా ఈ రెండు కులాలు ఒక్కతాటి మీద నడవకుండా చేయడానికి రెడ్డి నాయకులు సాయశక్తులా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఏర్పడిన తరువాత తెలుగు రాజకీయాలలో రెడ్డి కులం ఆధిపత్యం కొనసాగేది. 1983లో ఎన్టీఆర్ రంగప్రవేశం చేసిన తరువాత కమ్మ కులం బలమేంటో రాజకీయంగా రెడ్లకు అర్థమైంది. రాష్ట్ర రాజకీయాల్లో తమకు పెద్ద ముప్పు ఏమిటో అవగతమైంది. ఒక్క కమ్మ కులాన్నైతే ఎలాగోలా ఎదుర్కోవచ్చు. కమ్మ, కాపు కులాలు రెండూ కలిశాయా ఇక తమకు ఉనికి ఉండదని క్లియర్ గా తెలిసిపోయింది. అందుకే ఈ రెండు బలమైన కులాల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. రంగాన్ని ఎవరు హత్య చేశారో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన సీనియర్లు చాలా మందికి తెలుసు. కానీ ఆ నేరాన్ని ఎన్టీఆర్ మీద, కమ్మ కులం మీద నెట్టారు. చేయని పాపాన్ని కమ్మవారి మీద రుద్దారు. అప్పటి నుంచి కాపులు కమ్మ కులస్తులు శత్రువులుగానే చూస్తూ వచ్చారు. అప్పుడప్పుడు పాత పగలు చల్లారి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే సందర్భం వచ్చిన రెడ్డి రాజులు కాపుల్లోనే ఉన్న ముద్రగడ లాంటి పెద్దలు చెడగడుతూ వచ్చారు. ఎన్నో అవరోధాలను అధిగమించి కాపు కుల ఆశాదీపంగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కమ్మ నాయకుడైన చంద్రబాబుకు మధ్య 2014లో పొత్తు కుదిరింది. అధికారం దక్కింది. రెండు కులాల సత్తా ఏమిటో తెలిసింది. మధ్యలో కొంతమంది క్రియేట్ చేసిన విభేదాలు ఇద్దరిని మళ్లీ దూరం చేశాయి. దాంతో 2019లో అపజయం తప్పలేదు. ఇప్పుడు మళ్లీ 2024 ఎలక్షన్ల సందర్భంగా ఈ రెండు కులాల నాయకులు ఒకే తాటి మీద నడవటం శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్మ, కాపు కులాలకు చెందిన నాయకులు ఎన్నికలలో కలసికట్టుగా పనిచేశారు. కమ్మ కులం బలం తక్కువ ఉన్న చోట కాపు కులస్తులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. కాపు కులం బలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కమ్మ కులస్తులు కూటమిని బలోపేతం చేశారు. రెండు కులాలకు బలం ఉన్న ప్రాంతంలో ఇక చెప్పేదేముంది, పండగే పండుగ. దమ్మున్న కమ్మ కులస్తులు, ఊపున్న కాపు కులస్తులు, ఈ రెండు శక్తులు కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోని తరిమేశాయి.